Hi friends, welcome to my channel. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇది 1 మీటర్ లైనింగ్ పీస్ అండి, కాటన్ పీస్. దీన్ని నేను ఆల్రెడీ వాష్ చేశాను. దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశానండి. ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద వైపు మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. మనకి కింద పీస్ ఇలా క్రాస్ వచ్చింది కదండి, దీన్ని ఫస్ట్ ఇంకా నీట్గా మార్క్ చేసుకుని క్రాస్ పీస్ అంతా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా డాట్స్ ఉంటాయి కదండి, కింద డాట్ నుంచి షోల్డర్ సెంటర్ వరకు మనం బ్లౌజ్ పొడవు కోసం మార్క్ చేస్తున్నామండి. ఇలా డాట్ నుంచి షోల్డర్ మధ్య వరకునండి. మనం ముందుగా కింద వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నానండి. కింద వైపు 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేశానండి. ఈ విధంగా బ్యాక్ డాట్ దగ్గర నుంచి మనం షోల్డర్ అండి, షోల్డర్ సెంటర్ వరకు పట్టుకొని మనం పొడవు కోసం మార్క్ చేస్తున్నాం. మనం తీసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది కదండి, దాని దగ్గర నుంచి మనం ఈ విధంగా పొడవు కోసం షోల్డర్ కుట్టు వరకు మార్క్ చేశానండి. ఇంకా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేశాను. ఇప్పుడు పొడవు కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు మనం పొడవు చూసుకున్నాం కదండి, లూజ్ చూద్దామండి. లూజ్ కోసం ఆది బ్లౌజ్ కింద వైపు అండి, నడుం వైపు ఈ విధంగా 4 మడతలు వేసుకుంటున్నానండి. బ్లౌజ్ని ఈ విధంగా ఈక్వల్గా 4 మడతలు వేసుకుని మనం ఫోల్డింగ్ వైపు నుంచి ఈ బ్లౌజ్ 4 మడతల్ని ఈ విధంగా సర్దుకుందామండి. మనం బ్లౌజ్ ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకున్నానండి. ఎక్స్ట్రా నేను 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న బ్లౌజ్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఇంతవరకు ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఖర్చు కోసం అండి, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేద్దాం. మీరు ఎక్కువ ఖర్చులు కావాలనుకుంటే 2.5 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ 2.5 వరకు మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా ఖర్చు కోసం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ పొడవు ఇంకా లూజ్ అండి. ఇప్పుడు మనం నెక్ కోసం అండి, మనకి కింద వైపు నెక్ కింద అండి, ఇలా కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేయండి. మీరు ఈ విధంగా సెంటర్ చూసుకొని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసి మనం కింద వైపు మనం 1/2 ఇంచ్ వదిలేసి మనం మార్క్ చేసిన 1/2 ఇంచ్ దగ్గర నుంచి నెక్ కోసం మనం ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఒక 1/4 ఇంచ్ పైకి ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్ విడ్త్ కోసం మనం 2.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు బ్లౌజ్ పెద్దగా ఉంటే 3.5 మార్క్ చేసుకోండి. నేను ఇది నార్మల్ సైజ్ అండి, 2.5కి మార్క్ చేస్తున్నాను. ఈ 2.5 నుంచి మనం కింద వేసిన మార్కింగ్ వరకు ఒక బాక్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసి మనం నెక్ రౌండ్ తీసుకుందామండి. ఈ విధంగా నెక్ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు షోల్డర్ అండి, షోల్డర్ కోసం మనకి ఆల్రెడీ బ్లౌజ్ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇటువైపు ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం వదిలేస్తున్నానండి. ఈ విధంగా కరెక్ట్గా స్టిచ్ వరకు నేను మార్క్ చేస్తున్నాను. ఇంకొక 1/2 ఇంచ్ మనం షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇటువైపు ఒక 1/4 ఇంచ్ అండి, ఇటు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను.
ఇది షోల్డర్ మార్కింగ్ అండి. ఇప్పుడు చంక మార్క్ చేసుకుందామండి. ఆది బ్లౌజు చంక పార్ట్ అండి. మనం ఈ విధంగా చంక అండి, కరెక్ట్గా బ్లౌజ్ ఆది బ్లౌజ్ చంక అండి. కింద వైపు నుంచి మనం హ్యాండ్ స్టిచ్ వరకు ఈ విధంగా మనం కింద హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం ఖర్చు కోసం మార్క్ చేసుకుందామండి. అక్కడ స్టిచ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం కుట్టు కోసం మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. మనం ఆల్రెడీ షోల్డర్ మార్క్ చేసాం కదండి, దీని నుంచి మనం ఒక బాక్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం కార్నర్లో 1.5 దగ్గర మార్క్ చేసి 1.5 నుంచి మనం ఇక్కడ ఖర్చు వరకు కలుపుకుంటూ విధంగా చంక రౌండ్ కోసం మార్క్ చేసామండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం ఫస్ట్ నెక్ వైపు నుంచి కట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసాం కదండి, ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాం. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న మిగిలిన పీస్కి ఆపోజిట్ సైడ్ మనం హ్యాండ్స్ తీసుకుంటున్నామండి. ఈ చివర మనం బ్యాక్ పార్ట్ ఈ చివర తీసుకున్నాం కదండి, ఇటువైపు చివర మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా 4 మడతలు వేసుకుందామండి. క్లాత్ని 4 మడతలు వేసుకుందామండి. ఇది ఫోల్డింగ్ వైపు, ఆపోజిట్ ఓపెన్స్ వైపు అండి ఇది. ఇప్పుడు మనం ఈ క్రాస్ పీసెస్ అంతా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా క్రాస్ పీస్ కట్ చేసుకున్న తర్వాత మనం కింద వైపు నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నానండి. హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేద్దాం. మనం ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుందామండి. హ్యాండ్ పొడవు మనం ఆది బ్లౌజు షోల్డర్ కుట్టి దగ్గర అండి సెంటర్ చూసుకొని మనం హ్యాండ్ పొడవు కోసం సెంటర్లో పట్టుకుని కింద హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, హాఫ్ ఇంచ్ వదిలేసి మనం హ్యాండ్ సెంటర్కి కుట్టు వరకు మార్క్ చేసుకున్నానండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేశానండి. ఇది హ్యాండ్ పొడవండి. మనకి ఓపెన్స్ వైపు హ్యాండ్ లూజ్ కోసం మనం 3.5కి ఒక మార్క్ చేశానండి. మనం ఓపెన్స్ వైపు పై మార్కింగ్ దగ్గర నుంచి 3.5కి ఒక మార్క్ చేశానండి. ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందామండి. కర్వ్ షేప్ కోసం మనం స్టార్టింగ్ 1.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందామండి. చంక రౌండ్ విధంగా హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి అండి చంక రౌండ్ అండి. షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ జాయింట్ వరకు మనం చంక రౌండ్ తీసుకుందాం. ఈ విధంగా చంక రౌండ్ కోసం మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టిచ్ వరకు మనం 3.5కి మార్క్ చేసుకున్నాం కదండి, 3.5 వరకు మనం స్టిచ్ వరకు మార్క్ చేసుకుందాం. ఇది చంక లూజ్ అండి. మనం ఆల్రెడీ 1.5కి మార్క్ చేసుకున్నాం కదండి, ఈ 1.5 దగ్గర నుంచి మనం తీసుకున్న మార్కింగ్ వరకు ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకుని మిగిలిన పీస్ని మనం ఖర్చు కోసం మార్క్ చేసుకుందామండి. ఇది హ్యాండ్ షేప్ అండి. ఇప్పుడు మనం లో కటింగ్ తీసుకుందాం. లో కటింగ్ కోసం మనం ముందు హ్యాండ్ కట్ చేసేసుకుందామండి. ఇక్కడ ఖర్చు కోసం ఒక కట్ పెట్టుకుందాం. సెంటర్లో కూడా మనం కట్ పెట్టుకుందామండి.
ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకుందామండి. దీనికోసం మనం హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఒకవైపు మనం హ్యాండ్ లోతు తీసుకుందాం. ఈ విధంగా స్టార్టింగ్ సెంటర్ నుంచి మనం ఒక 1.5కి మార్క్ చేసుకున్నాం కదండి. 1.5కి ఒక మార్క్ చేసుకుని మనకి ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసాం కదండి. ఈ రెండింటికి మిడిల్లో మనం లోతు కోసం మార్క్ చేసుకుందామండి. ఈ 1.5 దగ్గర నుంచి మనం ఖర్చు వరకు లూజ్ ఎంత ఉందో చూసుకుని మనకి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్ అంటే మనం కరెక్ట్గా 3 దగ్గర మనం లోతు కోసం మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని హ్యాండ్ లోతు తీసుకుందామండి. మనం తీసుకున్న 1.5 దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ని కలుపుకుంటూ మనం ఖర్చు వరకు ఈ విధంగా కర్వ్ షేప్లో లోతు కోసం మార్క్ చేశానండి. ఇప్పుడు నేను హ్యాండ్ లోతు కట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి అండి. హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుందామండి. ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్ వైపే ఇటువైపు నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ వైపు అండి. ఇది ఓపెన్స్ నా వైపు ఉన్నాయి. ఓపెన్ వైపు నేను ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఆల్రెడీ తీసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చంక కార్నర్స్ రెండు మనకి ఓపెన్స్ వైపుకు వచ్చేలాగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ చంక కార్నర్స్ రెండు మనకి ఈ ఓపెన్ వైపు ఉండాలండి. ఈ విధంగా ఓపెన్ వైపు ఉండేటట్టు మనం బ్యాక్ పార్ట్ని ఇలా సర్దుకుని మనం ముందు బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎలా అయితే ఉందో అలాగే మనం షోల్డర్ ఇంకా నెక్ లూజ్ అండి. చంక సేమ్ ఎలానే ఉందో అలాగే మనం ఈ లూజ్ అంతా మార్క్ చేసుకుంటున్నామండి. మనం మొత్తం బాడీ లూజ్ కూడా మార్క్ చేసుకుంటున్నాం. ఈ విధంగా షోల్డరు ఇంకా చంక బాడీ లూజ్ అండి, నెక్ లూజ్ మొత్తం ఈ విధంగా బాడీ లూజ్ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేద్దామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం మనం ఆది బ్లౌజ్ నెక్ అండి. నేను కాజా పట్టి వైపు చూసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా 1/2 ఇంచ్ అండి. స్టిచ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైన స్టిచ్ కోసం వదిలేసి మనం తీసుకున్న లూజ్ వరకు ఫ్రంట్ నెక్ రౌండ్ అండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన పొడవుకి కొంచెం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నానండి ఖర్చు కోసం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న పొడవుకి ఒక బాక్స్ డ్రా చేద్దాం. మనం కాజా పట్టి వైపు చూసుకున్నప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ మనం బయట వైపుకే మనం తీసుకున్న లూజ్ కంటే 1/2 ఇంచు బయటికి మనకి ఇది వస్తుందండి. ఎందుకంటే మనకి కాజా పట్టి బయట వైపు కుడతాం కదండి. ఈ విధంగా మనం తీసుకున్న లూజ్ కంటే 1/2 ఇంచు బయటికి ఇలా పెట్టి చూసుకోవాలండి. అదే ఉక్సులు పట్టే వైపు చూసుకుంటే మనం ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మనం ఖర్చు ఆల్రెడీ వదిలేసి ఈ విధంగా 1/2 ఇంచు లోపలికే మనం మార్క్ చేసుకోవాలండి. లోపలికి పెట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక బాక్స్ డ్రా చేసాం కదండి. కార్నర్లో 1 ఇంచ్కి నెక్ రౌండ్ కోసం మార్క్ చేసుకుని ఇప్పుడు రౌండ్ కోసం నెక్ రౌండ్ తీసుకుందామండి. మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా రౌండ్ని మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ వీ షేప్ రాకుండా ఉంటుందండి. నెక్ రౌండ్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 1/2 ఇంచు లోపలికి మనం తీసుకున్న నెక్ కంటే కొంచెం లోపలికి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ నెక్ అండి.
ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ ½ ఇంచు ఒక ½ ఇంచు పైకి మార్క్ చేసుకున్నాం కదండి. ఇది ఇలానే ఉంచి మనం మనకి షేప్ కుట్టు ఉంది కదండి, షేప్ కుట్టు వరకు ఒక మార్క్ చేసుకుంటున్నానండి. మనం తీసుకున్న నెక్ ఆల్రెడీ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే ఉంచి మనం షేప్ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్కి మనం 1 ఇంచ్ కిందకి మనకి డాట్స్ వస్తాయి కదండి, 1 ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక వైపు అండి, చంక వైపు మనం ఇలా హ్యాండ్ స్టిచ్ ఉంది కదండి, జాయింట్ దగ్గర నుంచి మనం షేప్ వరకు చంక పొడవు తీసుకుంటున్నానండి. మనకి ఒక ½ ఇంచ్ మనం ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి నేను మార్క్ చేసుకుంటున్నానండి. ½ ఇంచ్ పైకి వదిలేసిన దగ్గర నుంచి ఈ విధంగా షేప్ స్టిచ్ వరకు మనకి షేప్ పట్టి ఉంది కదండి, షేప్ పట్టి స్టిచ్ వరకు మార్క్ చేసుకుని ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం కిందకి మార్క్ చేసుకుంటున్నాను. ఇది చంక పొడవు అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవు చూసుకుందామండి. ఫ్రంట్ పొడవు కోసం మనం ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఉంది కదండి ఫ్రంట్, ఈ మెయిన్ డాట్ నుంచి షోల్డర్ సెంటర్ వరకు పట్టుకుని ఈ విధంగా పైన ఒక ½ ఇంచ్ మనం ఖర్చు కోసం వదిలేసి ఈ సెంటర్ మెయిన్ డాట్ వరకు మార్క్ చేసుకుంటున్నానండి. దీన్ని ఇలా లాగి పెట్టొద్దు, మనకి క్లాత్ ఎలా అయితే ఉందో అలాగే ఇలా లూజ్గా పట్టుకుని మనం ఇలా మెయిన్ డాట్ వరకు మార్క్ చేసుకుని ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం కిందకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 3 డాట్స్ కలుపుకుంటూ ఒక షేప్ డ్రా చేద్దామండి. మనం తీసుకున్న 3 డాట్స్ కలుపుకుంటూ ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా మనం లో కటింగ్ తీసుకుందామండి. లో కటింగ్ కోసం మనం చంక సెంటర్లో ఒక ½ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు లో కటింగ్ తీయడం అర్థం కాకపోతే మనం తీసుకున్న ఆల్రెడీ చంక మార్కింగ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడి నుంచి మనం గీసిన మార్కింగ్స్కి ఒక బాక్స్ డ్రా చేద్దామండి. ఈ విధంగా బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం చంక లూజ్ కోసం ఒక 1½ ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకుని మనం చంక కర్వ్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లో కటింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ½ ఇంచ్ తగ్గించుకుని 1 ఇంచ్కి మార్క్ చేసుకుని మనం కర్వ్ షేప్ తీసుకుంటే ఈజీగా వస్తుందండి. మనం చంక కర్వ్ షేప్ కోసం 1½ మార్క్ చేసుకుని తీసుకున్నాం కదండి. ఇప్పుడు నేను 1 ఇంచే మార్క్ చేసుకుని లో కటింగ్ కోసం ఈ విధంగా షేప్ తీసుకుంటున్నానండి. మనకి లో కటింగ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనకి బ్యాక్ పార్ట్ తీసుకోగా సైడ్ పీస్ మిగులుతుంది కదండి, సైడ్ పీస్లో నేను షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ స్ట్రైట్గా క్రాస్ తీసేసుకుందామండి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు చూసుకుందామండి. షేప్ బెల్ట్ పొడవు కోసం మనం ఈ విధంగా స్టార్టింగ్ నుంచి స్టిచ్ వరకు ఒక మార్క్ చేశానండి. మీకు ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2-3 ఇంచెస్ మీరు ఖర్చుల కోసం ఎంత లూజ్ అయితే తీసుకున్నారో అంత ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇది షేప్ బెల్ట్ పొడవండి. ఇప్పుడు లూజ్ కోసం మనం ఈ విధంగా కాజా పట్టీ వైపు అండి, ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఎంత లూజ్ ఉందో చూసుకుని కింద ½ ఇంచ్ ఖర్చు కోసం, ఇంకా పైన కుట్టు దగ్గర ½ ఇంచ్ ఖర్చు కోసం. లేదనుకుంటే మీరు ఈ విధంగా స్టార్టింగ్ నుంచి మనం తీసుకున్న
కుట్టు వరకు ఒక మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు రెండో చివరండి, మనకి రెండో వైపు ఈ జాయింట్ వేసుకున్నాం కదండి ఖర్చుల వైపు, ఇటువైపు కూడా మనం ఈ విధంగా కింద వైపు నుంచి కరెక్ట్గా మార్క్ పెట్టుకుని స్టిచ్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేశానండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ కలుపుకుంటూ మనం షేప్ పట్టీ కోసం ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. షేప్ పట్టీ కూడా రెడీ అయిపోయింది. మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మెయిన్ పీస్ కూడా కట్ చేసేసుకుందాం. ఇది మెయిన్ పీస్ అండి. నాకు ఇటు అటు కూడా బార్డర్స్ వచ్చినాయి. 2 బార్డర్స్ ఒకే వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫోల్డింగ్ వైపు నుంచి కింద వైపు ఒక 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ కోసం ఉంచుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, మనకి హ్యాండ్స్కి బార్డర్ కోసం బార్డర్ వైపు అండి, మనకి ఈ వైపు అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ పీస్ మనం విధంగా క్రాస్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ పీస్ సరిపోలేదండి, ఇది బ్లౌజ్ పీస్ చిన్నగానే ఉంది, ఒకవైపు నాకు జాయింట్ పడుతుంది. ఇది నేను వేస్ట్ పీస్ తీసుకుని జాయింట్ వేసుకుంటాను. ఇక ఇటు సైడ్ అండి, ఇటువైపు మనకి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుందాం. ఈ విధంగా మీరు ఫస్ట్ మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. సరిపోతుందో ఎక్కడ మనకి జాయింట్స్ పడుతుందో నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ పీస్ కట్ చేసేసుకుందాం. మనం తీసుకున్న లైనింగ్ పీస్ కంటే మనకి ఇలా జార్జెట్ పీస్కి లైనింగ్ అటాచ్ చేయడానికి మనకి ఎక్స్ట్రానే తీసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు జాయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. మీరు కరెక్ట్గా తీసుకోవడం వల్ల జాయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అంతా మీరు మెయిన్ పీస్ని ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మనం మెయిన్ పీస్ కూడా కట్ చేసేసుకున్నామండి. లైనింగ్ బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కటింగ్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.